అందరికీ నమస్కారం. ఈరోజు విద్యుత్ నగర్ 2 అందు హౌసింగ్ బోర్డు కాలనీలో పార్కులో ఉన్న గ్రంథాలయాన్ని విజిట్ చేయడం జరిగినది. ఇది 2019 నుండి గ్రంథాలయం ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ బాగా అన్ని రకాల సౌకర్యాలు, బుక్స్, ఆధ్యాత్మికమైన బుక్స్, అన్ని బుక్స్ ఇక్కడ పెట్టి గ్రంథాలయాన్ని నడిపించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఏజ్ అయిపోవడం వల్ల గ్రంథాలయానికి ఈరోజు సిబ్బంది కొరత ఏర్పడడం వల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇక్కడ కొత్తగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ గ్రంథాలయానికి పూర్వవయం తీసుకొచ్చి అన్ని రకాలమైన కోచింగ్ సెంటర్కి సంబంధించిన మెటీరియల్స్ పెట్టి డైలీ పేపర్స్ వేసి ఇక్కడ మళ్ళీ పూర్వవయం తెస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ భవానీ ప్రసాద్ గారు, తర్వాత లక్ష్మీదేవి గారు వారితో కలిసి గ్రంథాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడున్న గ్రంథాలయ సిబ్బందితో పాటు ఇక్కడున్న పెద్దలకు, ఇక్కడున్న అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏ అవసరం వచ్చినా గ్రంథాలయ తరపున మేము అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు హౌసింగ్ బోర్డు విద్యుత్ నగర్ 2 నందు గ్రంథాలయము మరియు పార్కు కూడా ఉందని చెప్పి మన భవానీ రవికుమార్ గారు తెలపడం జరిగింది. ఆయన చెప్పిన వెనకనే వస్తాలని కూడా చెప్పాము. ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వయసు పైబడి బాలన్న సార్ అయితే ఇంకా మిగతా వాళ్ళు కూడా వయసు పైబడింది కాబట్టి దీన్ని నడపలేము అని చెప్తున్నారు. ఇప్పుడే అన్నగారు చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఇది పూర్వవైభవం తెస్తానని కూడా చెప్తున్నారు. మేము కూడా మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఇక్కడ పార్కు కూడా సందర్శన చేసి ఇక్కడ ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా దీనంతటికీ కూడా ఫండ్స్ పెట్టమని చెప్పి మన ఏడీ గారు కూడా, లక్ష్మయ్య గారు కూడా వచ్చినారు. ఆయన కూడా తెలుపుతున్నాము. మేము కూడా వచ్చి కమిషనర్తో మాట్లాడి కూడా చేపిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మాటిస్తున్నాం. కాబట్టి మీరు అలాగే ఇంకోటి కమ్యూనిటీ హాల్ కూడా అడిగినారు కదా, అడిగిన దానికి కూడా అన్న స్పందించినారు. కాబట్టి ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ గారి నిధులతో కూడా చేపిస్తామని కూడా చెప్తున్నారు. దానికి కూడా మాకు కూడా సంతోషంగా ఉంది. కాబట్టి మేము కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకెళ్తే ఆఫీసర్లకు చెప్పి కూడా చేయిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు అనంతపురం విద్యుత్ శక్తి నగర్ 2 స్థానిక వాసుల ఆహ్వానం మేరకు గ్రంథాలయం మరియు ఇక్కడ పార్క్ పరిశీలన గురించి గ్రంథాలయం చైర్మన్ గారు వడ్డే వెంకట్ గారితో పాటు మరియు గ్రీన్ అండ్ బ్యూటిషియన్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయలక్ష్మి గారితో రావడం ఇక్కడ జరిగింది. మా ముగ్గురితో పాటు మున్సిపల్ ఆఫీసర్, మున్సిపల్ ఇంజనీర్ గారు, ఏఈడి గారు వచ్చారు. ఇక్కడ గ్రంథాలయంలో కొరత సిబ్బంది ఉందని చెప్పిన వెంటనే వడ్డే వెంకటేష్ గారు ఆయన ఇక్కడ ఒక సిబ్బందిని ఏర్పాటు చేయడం చెప్తాం అభినందనీయం. ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ తోటకు సంబంధించి కొంత మెయింటెనెన్స్ వర్క్ ఉంది. మీరు ఎప్పుడప్పుడు దాన్ని సమీక్షించి ఒక ఎంప్లాయీని అరేంజ్ చేయమన్నారు. మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని ఆ కొరత తీర్చే విధంగా ముందరకు పోతాం. ఇక్కడ ఉన్న స్థానికేతలు ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. అవన్నీ గారు కూడా వెంటనే ఇప్పుడు ఎంపీ గారికి డైరెక్ట్ ఇక్కడే ప్రజల నుంచి ఫోన్ చేసి ఆయనకు కూడా చెప్పడం జరిగింది. 3 రోజులు ఎంపీ గారు అనంతపురం వచ్చిన తర్వాత స్థానికుల్ని కలుస్తా అని చెప్పారు. మనస్ఫూర్తిగా ఇంకొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాలన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి చెప్తున్నాం సార్. ఏదైతే మీరు చెప్పారో దీనికి సంబంధించి గ్రీన్ అండ్ పిటిషన్ సంబంధించి మేడం గారు చూస్తారు. ఈ చెత్త ఎత్తేసేకి ఒక అబ్బాయిని కూడా మేము పర్మనెంట్గా ఒకరిని ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. మాకు ఈ సేవ చేసే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.